సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంతో మంది గురువులని మనందరికీ పరిచయం చేసిన వాళ్ళు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చాలా మంది వాళ్ళు కోరిన కోరికలు తీరాలని చెప్పి మొక్కుకొని ముడుపులు కడుతుంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ మొక్కులు తీర్చుకోవటం అనేది భక్తిలా చూడొచ్చు అంటారా, లేదంటే ఒక వ్యాపారంలో చూడొచ్చు అంటారా? రెండు ఉన్నాయి. నిజంగా మొక్కుల వెనక చాలా సశాస్త్రీయమైనటువంటి ఒక భక్తి మార్గము, భక్తి సిద్ధాంతము ఉంది. అయితే దాన్ని ఈ రోజుల్లో భయపెట్టి భయంతో కూడిన భక్తిని కలిగిస్తూ వ్యాపారం చేసే చాలా ఆలయాలు, పూజారులు ఉన్నారు నాకు తెలిసి కూడా. అయితే మనం దాంట్లో వెనక ఉన్న సైన్స్ ఏంటి, దాన్ని ఎంతవరకు పాటించాలి, అది ఎంతవరకు పాటిస్తే ఎంతవరకు మేలు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో పెద్ద ఆపద రాబోతుంది, నీకు పెద్ద ఆపద, నీ లైఫ్లో ఏదో గండం రాబోతుంది, నీ కర్మానుసారం, నీ ప్రారంధ కర్మానుసారం ఏదో గండం రాబోతుంది అనుకో. నువ్వు పోయి ఎవరినో ఒకరిని ఆ గండం నుంచి బయటకేసావు, ఏదో నువ్వు ఒకటి కింద పడుతుంటే వాడిని పట్టుకొని లేపావు, ఆటోమేటిక్గా నీకు రావాల్సిన గండంలో తీవ్రత తగ్గుతుంది. అంటే నువ్వు ఒక్కడికి అక్కడ ఉన్నావు కాబట్టి. అలాగే నీకేదో ఫైనాన్షియల్గా పెద్ద లాస్ రావాలి, అమ్మ నాకు ఫైనాన్షియల్గా ఏదో నష్టాన్ని వచ్చే సూచనలు ఉన్నాయి, తల్లి నాకు ఈ డబ్బు వస్తే అమ్మవారి గుడికో అయ్యవారి గుడికో నేను ఇంత ముడుపు కడతాను అన్నావు అనుకోండి. వారి లైఫ్లో ఏదో వారి ప్రారంధానుసారం వచ్చేటటువంటి దోషాలకి నువ్వు దేవుడికి దానం చేయాలనుకున్నావు కాబట్టి ఆ దానం చేయటం వల్ల ఇది పుణ్యకర్మ కాబట్టి ఇక్కడే రావాల్సిందే తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మనం కర్మ ప్రక్షాళన కోసం ముడుపులు కొంతమందికి ఉంటుంది, సైకలాజికల్గా భయాందోళనలు ఉంటాయి. ఏ నరసింహస్వామికో ముక్కున్నారనుకోండి, నరసింహస్వామి ఉగ్రస్వరూపం కాబట్టి ఉగ్రమైనటువంటి శక్తి ఎప్పుడైతే శరీరంలోకి వచ్చారో ధైర్యము అనేది ఉంటుంది. ఆ ధైర్యము అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పోయేసి మనం ఆ మొక్కు చెల్లించడం వల్ల చాలా మేలే జరుగుతుంది. అలాగే ఒకటి ఏదైనా నువ్వు నెగిటివ్ కర్మ, నాకు ఇది బాధ కలుగుతుంది, లేకపోతే ఒక రోగం ఉంది, ఇప్పుడు రోగం వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటారు, నాకు ఈ జబ్బు వచ్చిన స్వామి హాస్పిటల్కి వెళ్తున్నాను చాలా సులభంగా అయ్యేటట్లు చూడు అంటే అక్కడ 2 లక్షలు అయ్యే బిల్లు కాస్త 50,000కో 40,000కో అయ్యేటట్లుగా మొక్కోవటం వల్ల జరుగుతుంది. మొక్కోవటం వల్ల ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు అదే సమయానికి చేసేది మాన్యువల్గా మనుషులే. మంచి డాక్టర్ రావచ్చు, మంచి డాక్టర్ సర్జరీ చేయొచ్చు, ఆ సర్జరీ చేసిన రోజు ఆ డాక్టర్కి మంచి మూడ్ ఉండొచ్చు, మంచి ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక విధానంగా ఉంటుంది, ప్రశాంతంగా లేనప్పుడు మనం చేసే పనిలో తేడాలు ఉంటాయి. ఇప్పుడు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వల్ల ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది. మొన్న ఒకరు చూశాను, నాకు తెలిసిన వాళ్ళు లో బీపీ టాబ్లెట్ రాయిపోయి హై బీపీ టాబ్లెట్ రాశారు. సింపుల్ 3 రోజులకి ఏమో కళ్ళు తిరిగి ఇంకా కొల్లబడుతుంటే ఏంది అంటే రివర్స్ అయింది అన్నమాట. ఈ టాబ్లెట్ అంటే ఆటోమేటిక్గా తెలిసింది అనమాట. ఆ 2 బీపీయే. ఇప్పుడు లో బీపీకి టాబ్లెట్ అంటే అది పెరగటానికే కదా, హై బీపీ కంటే తగ్గియడానికి. అంటే అది దేనికి ఇచ్చారు నాకు తెలియదు పూర్తిగా. అయితే రివర్స్ అయింది, అంటే వాళ్ళు అనుకున్న దానికి రివర్స్ అయింది. సో తగ్గడానికి బదులు పెరగటమో ఏదో జరిగింది. సో ఇట్లాంటి మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఎప్పుడైతే ఉంటాయో, నువ్వు దేవతా ఆరాధనలో ఉన్నా, దేవతా పరంగా ఉన్నప్పుడు అటువంటి మిస్టేక్స్ జరగకుండా భగవంతుడు ఏంటంటే ఒక శక్తిని అక్కడ ఉంచి ఎదుటి వాళ్ళు కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ నీకు పాజిటివ్ అయ్యే విధంగా జరుగుతాయి. ఇప్పుడు మొక్కులు మొక్కి చాలా మంది ముడుపులు కట్టి వాటి గురించి మర్చిపోతారు, అసలు గుర్తు కూడా ఉండదు. అట్లా జరిగినప్పుడు ఏమన్నా కుటుంబంలో ఇప్పుడు నేను అన్నాను చూడండి, నిన్ననక ఒక దానం చేస్తే ఇంకొక మేలు జరిగింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వికలాంగుడికి దానం చేశాం, నీ లైఫ్లో వచ్చేటటువంటి ఫైనాన్షియల్ కష్టాలు చాలా వరకు పోతాయి. వితంతువుకు దానం చేసావు, ఏదో కష్టం ఉందంటే ఒక వితంతువు ఉన్నారు ఇచ్చావు, దానివల్ల నీకు వచ్చేటటువంటి ప్రమాదాలు, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఎవరికైనా స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలు వస్తున్నాయి అనుకోండి, ఒక వితంతువుకి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా చాలా వరకు చేంజ్ వస్తుంది. అలాగే ఒక స్టాక్ మార్కెట్లో నష్టాలు వస్తున్నాయి, లేకపోతే షేర్స్లో కాంట్రాక్ట్లో ఇట్లా నష్టాలు, చేపలకు ఆహారం పెట్టినా చాలా వరకు నష్టం తగ్గిపోతుంది.
ఓకే. అన్నమాట. సో ఇటువంటి అన్నీ కూడా మనకి సింపుల్గా. అలాగే వెళ్ళి ఉగ్రదేవత టెంపుల్స్ అంటే దుర్గా అమ్మవారు, చండీ అమ్మవారు ఇట్లాంటి గుళ్ళల్లో నమస్కారం పెట్టుకొని చండీ అమ్మవారికి మొక్కున్నా కానీ తగ్గిపోతాయి అక్కడ వచ్చే నష్టాలు. అలాగే మనకి సపోజ్ మానసిక ఆందోళనలు, మానసికమైనటువంటివి ఉన్నాయి, వాటికి దత్తాత్రేయుడు మనకి గానుగాపూర్ వెళ్ళండి, ఈ దుష్టపీడ ఇటువంటివన్నీ పోతాయి అనేది ఉంటుంది. ఓకే, అలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి ఉంటుంది. దానికి అంతవరకే. కానీ ఇంట్లో ఏది జరిగినా అక్కడ దాకా పరిగెత్తాలి అనుకోవడం కూడా అవివేకమే. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో ఉంది, వాళ్ళు మామూలుగా 2000, 3000తో చేసే హోమానికి కూడా 2 లక్షలు 3 లక్షలు కూడా ఛార్జ్ చేసిన వాళ్ళు ఉంటారు. అది వీళ్ళ మూఢనమ్మకాన్ని క్యాష్ చేసుకోవడం. సో దాంట్లో మన మొక్కులు విధానంలో మనకుండే నష్టాలను తొలగించుకోవడానికి మన పెద్దవాళ్ళు ఋషులు పెట్టినటువంటి ప్రాసెస్ అది. సో దాన్ని నువ్వు ఎక్కడో మొక్కున్నావు, నువ్వు చేయలేదంటే ఇబ్బంది పడతావు, మీ తాత మొక్కున్నాడు, ఇప్పుడు మొన్న నా దగ్గరికి వచ్చారు ఒకరు, మీ తాత మొక్కున్నాడు కాబట్టి నువ్వు ఇంత దానం చేయాలి, తాత మొక్కున్నాడో లేదో తెలియదు. వీళ్ళేంటి ఆల్రెడీ సైకలాజికల్ గా వీక్ గా ఉన్నారు, ఏదో భయంతో మాకేదో జరుగుతుందని. మీ తాత మొక్కున్నాడు గుడికి, ఆ గుడికి నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఈ మా గుడికి ఇవ్వండి అని ఆ పూజారి చెప్పాడు. బలవంతంగా వీళ్ళ స్తోమత ఎంత, మహా అయితే 5,000 ఇవ్వగలరు, మహా అయితే ఇవ్వగలరు. ఎందుకంటే అబ్బాయి ఒక షేవింగ్ షాప్ లో పనిచేసే అబ్బాయి, నెలకి 22-25,000 శాలరీ ఉంటాయి. ఆ అబ్బాయికి 1,25,000 ఆయన ఇమ్మన్నాడు. ఓకే, 5 నెలల శాలరీ అంటే అయిపోయింది అనమాట. సో అలా కాదు, ఇప్పుడు వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా 1% ఏమో చేస్తూ ఉంటే ఉంటుంది. అయితే ఇప్పుడు నిజంగా అట్లా ఒకవేళ తాతల ముత్తాతల మొక్కులున్నా మనం అట్లా నిజంగా తీర్చాలి, అది లెక్కలోకి వస్తుంది అంటారా? అంటే వీళ్ళకి తెలిసి తీర్చకపోతే తప్పు, తెలిసి తీర్చకపోతే తప్పు, తెలియకుండా ఉంటే ఏమీ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాత ఏదో అమ్మవారికి మొక్కున్నాడు, అమ్మ మా పెద్దలు కానీ మేము కానీ ఏదైనా మొక్కుంటే మా శక్తానుసారం ఇదిగో ఈ 101 రూపాయి వేస్తున్నాను, అది కూడా మొక్కోవచ్చు. ముడుపుకి ఎప్పుడు కూడా మన వాళ్ళు చెప్పింది రూపాయి పావలా పూర్వకాలంలో, ఇప్పుడైతే 11 రూపాయలు, ఇంకా అయితే 108 రూపాయలు, ఇట్లానే ముడుపులకు చెప్పారు. కానీ లక్షల ముడుపులు ఎప్పుడూ కట్టమని చెప్పలే, ముడుపులు ఎప్పుడు కూడా లక్షల్లో కట్టమనలా, అదైందా? కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ముడుపులు కట్టాలి అంటే సింపుల్గా ఉండేటటువంటి విషయాల్ని, మనకు వచ్చేటటువంటి కష్టాలని నష్టాలని నుంచి బయటపడడానికి ముడుపులు అనేది ఒక సాంప్రదాయం, ఒకటి మంచి రెమెడీ. దాన్ని అంతవరకు ఉపయోగించుకోవాలి. దాన్ని ముడుపుకి 1,00,000 రూపాయలు ముడుపు కట్టాలి, 50,000 ముడుపు కట్టాలి అనేది ఎక్కడా లేదు. ముడుపుకి ఏంది 11 రూపాయలు, 108 రూపాయలు మినిమం అమౌంట్. మినిమం అమౌంట్తో కట్టేవాళ్ళు. పూర్వం వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే శనివారం రోజు ఒక క్లాత్ తీసుకొని, క్లాత్లో మనకి అక్షింతలు అన్ని తీసుకొని ₹1 పెట్టేసి ఇట్లా ముడుపు కట్టేవాళ్ళు. వెళ్ళినప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు ఆ ఉండిలా ముడుపు వేసేవాళ్ళు. ఇప్పుడు అది వేరే ఎవరైనా వెళ్ళేటప్పుడు వాళ్ళతో అయినా పంపించచ్చు. ముడుపు అమ్మవారి దగ్గర చేరిందా లేదా, మొక్కున్న దేవస్థానానికి చేరిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అట్లా కొంతమంది మీరు అన్నట్టుగా కట్టి పక్కన పెట్టి కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైనా చేర్చవచ్చు, ఎప్పుడైనా చేర్చు, మరీ ఎక్కువ లేట్ కాకుండా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక సంతానం కలగాలని ముడుపు కట్టాడు, సంతానం కలిగింది, సంతానం కలిగినా కానీ ఇంకా తీర్చలేదనుకోండి. మీకు సత్యనారాయణ వ్రత కథలో 3వ కథ అదే కదా, ఆ అమ్మాయి సంతానం కలిగితే వ్రతం చేస్తానని మొక్కున్నారు, సంతానం కలిగింది, నామకరణం రోజు వచ్చి భార్య అడుగుతుంది, నామకరణం రోజు వచ్చి భార్య అడిగితే ఇప్పుడే నామకరణాది ఇత్యాది కార్యక్రమాలు జరిగినాయి కదా, నేను ఇప్పుడు ఖర్చు అయింది, అమ్మాయి వివాహం అప్పుడు అన్నారు. అమ్మాయి వివాహం అప్పుడు కూడా మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ఎన్నో తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందులు ఏంటి అంటే సత్యనారాయణ స్వామి వెళ్ళి కష్టాలు పెట్టలా, వాళ్ళ జీవితంలో ఈ ముడుపో ఇది చేస్తానంటం వల్ల కొన్ని కష్టాలు తొలగిపోయి ఉంటాయి తాత్కాలికంగా. ఆ కష్టాలకి నువ్వు అక్కడ రెమెడీ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ కర్మ వాళ్ళకు ఓపెన్ అయిపోతుంది, వాళ్ళ కర్మ వాళ్ళకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి బి విటమిన్ లోపం ఉంది, బి విటమిన్ లోపానికి సంథింగ్ ఏదో టాబ్లెట్ వేసుకున్నావు, లేకపోతే ఫుడ్లో ఏదో తీసుకున్నావు, తీసుకున్న తర్వాత కొంతకాలం తీసి ఆపేసావు. ఆపేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీరసము అది ఎట్లాగైతే
కంటిన్యూ అవుతుందో బాడీలో, అక్కడ నీరసం ఇచ్చింది ఎవరు? భగవంతుడు అంటే భగవంతుడు కాదు. అలానే మనం చూసుకున్నప్పుడు ఒక కర్మకి రెమెడీగా మనం ఇది చేస్తామన్నాం. ఒక కర్మకి నాకు తొలగించు తండ్రి, ఇది నేను సమర్పిస్తాను. ఎప్పుడైతే సమర్పిస్తా అన్నావు, నువ్వు ఒక దైవ కార్యం చేశావు కాబట్టి నీకు వచ్చే కష్టాన్ని ఒకటి తొలగిస్తాడు భగవంతుడు. ఒక చిక్కుముడిని తీస్తాడు. ఆ చిక్కుముడిని తీసిన తర్వాత నువ్వు అది కంఫర్ట్ని ఎంజాయ్ చేస్తే ఇది మర్చిపోయావు అనుకోండి, నాకెందుకురా ఎన్ని రోజులు ఓపెన్ చేశానని ఆ ప్రకృతి శక్తులు మళ్ళీ వదిలేస్తాయి. వదిలేసినప్పుడు నీ చిక్కుముడి నీకే పడుతుంది. నీ చిక్కుముడి నీకే పడుతుంది. మళ్ళీ అనుభవించాలి తప్పదు. నీ అనుభవించే కర్మని 10 మందికి అన్నదానం చేస్తావు. అన్నదానం చేయడం వల్ల నీకెప్పుడూ అన్నం దొరకని కష్టం తీరుతుంది. నీ లైఫ్లోనూ ఎవరికో తీరుతుంది. అదే బాగా ఆకలిగా ఉన్నవాడికి అన్నదానం చేసావు అనుకోండి, ఒక మంచి సాధువుకో ఎవరికో, అబ్బా తరతరాలు చల్లగా ఉన్నాయనా అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ తరతరాలుగా వాళ్ళకి ఆహార లోపం అనేది లేకుండా పోతుంది. వాడికి నిజంగా ఉన్న కర్మలో అవి పోతాయి. ఆ పోవటం అనేది మొక్కులు అన్నమాట. సో నీకు దేవీ దేవతా శక్తులతో నువ్వు ఏదైతే నీ కర్మకి విముక్తి కలిగించుకోవడానికి వాడుకున్నావో వాటిని తీర్చకపోతే ఏమవుతుంది? ఆయన కొన్ని రోజులు దానికి అడ్డు నిలుస్తాడు ఆ శక్తి. తర్వాత ఏమవుతుందో 3 ఏళ్లకో 4 ఏళ్ల తర్వాత ఆయన ఇప్పుడు ఇన్ని రోజులు నిలిచాను అది రాలేదు కదా అన్నట్టుగా వదిలేశారు అనుకోండి, గుర్తు చేయడానికి మళ్ళీ గుర్తు చేయడానికి కాదు, ఆ ముడి చిక్కుముడి పడుతుంది. నువ్వు దాన్ని వదిలించుకోవాల్సింది అంతే. నీ ముడిని నువ్వే తీసుకోవాలి. దాన్ని భగవంతుడి ద్వారా తీసుకుంటావా, కర్మ ద్వారా తీసుకుంటావా, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉపాసన ద్వారా తీసుకుంటావా అనేది ఉంది. దాంట్లో మనకి సింపుల్గా చెప్పినాయి. మనకి ఆపద్ధర్మంలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు కూర్చొని జపం చేయమ్మా మీ ఆయన బతుకుతాడు, నువ్వు కూర్చొని మంత్రం చేయమ్మా మీ ఆయన బతుకుతాడు, లేకపోతే నువ్వు కూర్చొని హోమం చేయమ్మా బతుకుతాడు. అక్కడికి హాస్పిటల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఒక ముడుపు కట్టమ్మా దేవుడికి మనస్ఫూర్తిగా 2 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయినాయి, మాకు అన్నీ దక్కితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాను లేకపోతే అమ్మవారి దగ్గరికి వస్తాను అని కట్టడానికి పెద్ద టైం పట్టదు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్లో ముడుపు అనేది ప్రాసెస్, మొక్కు అనేది ప్రాసెస్. అవి తీర్చుకోవడం అనేది ఉండే. ఒక్కోసారి మనము సపోజ్ ఫ్లోలో పెద్ద మొక్కుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది చేసే తప్పులు, టక్మని నా దగ్గర ఉన్న నేను 2 నెలల శాలరీ వేస్తాను 3 నెలల శాలరీ వేస్తాను ఫ్లోలో ఎగ్జైట్మెంట్లో మొక్కేస్తారు. తర్వాత వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఏంటి, తీర్చుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ శక్తి అనుసారం అమ్మా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నేను ఇది నీకు సమర్పిస్తున్నాను. ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఏంటి ఫ్లోలో ఏదో వాళ్ళ ఫాదర్కి ఏదో తగ్గితే నేను నిలువు దోపిడీ ఇస్తానంది. ఆ అమ్మాయి ఒంటి మీద అప్పుడు 80 సవర్ల 40 సవర్ల బంగారం ఉంది. ఇచ్చేయాలి. అత్త మామలు అన్ని ప్రాబ్లమ్స్ కదా, వాళ్ళు ఒప్పుకోవాలి. నువ్వు ఎట్లా మొక్కుంటావు అది ఇది ఇది అది అని ఫైటింగ్లు అనమాట. అప్పుడు వస్తే దానికి బదులుగా చిన్న తాలిబొట్లు, చిన్నది 1 గ్రాములో తాలిబొట్లు, ఒక చిన్న నక్లీసు, చిన్న ఇది ఒంటిపైన ఉన్నాయన్ని తక్కువ వెయిట్ లో చేపించి తక్కువ వెయిట్ లో చేయించి వేయటము, లేకపోతే 1-2 గ్రాముల బంగారం డైరెక్ట్ గా తీసుకెళ్లి నా శక్తి ఇది, నా పరిస్థితి నీకు తెలుసు స్వామి నన్ను క్షమించు, అవివేకంతో మొక్కున్న మొక్కు కాబట్టి నా శక్తి అనుసారం ఇది సమర్పిస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర కానీ మనం ఎవరి దగ్గర అయినా ఒక తప్పు చేశామనుకోండి, నేను అవివేకంతో చేశాను ఇదిగో నా శక్తి ఇది అని చెప్పామనుకోండి, మన ఆఫీస్లో బాస్ దగ్గర అయినా ఎవరి దగ్గర అయినా ఓ సారీ చెప్పేస్తే ఏమవుతుంది ఉంటుంది. అది వాళ్ళు ఒప్పుకోలేదని అసలుకి నువ్వు తీర్చకపోతే నీ ప్రయత్నం చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది, నీ ప్రయత్నం తాలూకు కర్మ నీది అయిపోయింది, వాళ్ళు అడ్డుకున్న తాలూకు కర్మ వాళ్ళని ఎత్తున పడుతుంది తర్వాత. అర్థమైందా? అది వాళ్ళ మీద పడుతుంది. నువ్వు నీ కర్మని నీ ముడిని నువ్వు తీర్చుకోవాలి కదా. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.